ప్రైజ్ ది లార్డ్. కాలమనే కడలిలో జారుతున్నది, కన్నీరు పడవలా కదులుతున్నది. Thank you, Jesus. కరము చాపి రావా, కనికరించవా, కన్నీరు తుడిచిన యేసునాథా. ಕಣ್ಣೀರಲ್ಲೇ ಕವಿತೆ, ಕಣ್ಣೀರಲ್ಲೇ ಕಣ್ಣೀರಲ್ಲೇ ಕವಿತೆ, ಕಣ್ಣೀರಲ್ಲೇ ಕಣ್ಣೀರಲ್ಲೇ ಕವಿತೆ, ಕಣ್ಣೀರಲ್ಲೇ ಕಣ್ಣೀರಲ್ಲೇ ಕವಿತೆ, ಕಣ್ಣೀರಲ್ಲೇ. కాలమనే కడలిలో జారుతున్నది, కన్నీరు పడవల కదులుతున్నది. కాలమనే కడలిలో జారుతున్నది, కన్నీరు పడవల కదులుతున్నది. కరము చాపి రావా, కనికరించవా, కన్నీరు తుడిచిన యేసునాథా. కరము చాపి రావా, కనికరించవా, కన్నీరు తుడిచిన యేసునాథా. కన్నీరల్లే కవితే, కన్నీరల్లే కన్నీరల్లే కవితే, కన్నీరల్లే. లోకంలో పరిస్థితులు గమనిస్తున్నప్పుడు కుటుంబాల్లో నెమ్మది లేదు, వ్యక్తిగతమైన జీవితంలో సమాధానం లేదు, సంఘాల్లో నెమ్మది లేదు, విశ్వాస జీవితంలో ఎదుగుదల లేదు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తల్లి కొరకు పిల్లల ఆందోళన, పిల్లల కొరకు తల్లి ఆవేదన. తల్లి కొరకు పిల్లల ఆందోళన, పిల్లల కొరకు తల్లి ఆవేదన. గూడు చెదిరిన గువ్వల వలె కన్నీటితో చెబుతున్న హృదయ వేదన. గూడు చెదిరిన గువ్వల వలె కన్నీటితో చెబుతున్న హృదయ వేదన. కన్నీరల్లే కవితే, కన్నీరల్లే కన్నీరల్లే కవితే, కన్నీరల్లే. తల్లిదండ్రుల్లో మార్పు లేకపోతే మారు మనసు పొందిన పిల్లల్లో ఆవేదన.
దాంపత్యములో వికటించనే ఆవేదన. ప్రేమ బంధమైన దాంపత్యములో వికటించనే ఆవేదన. నింగినైన నేలనైన సృష్టించిన దేవా, నీ కరములు చాపి కన్నీరు తుడువరా. నింగినైన నేలనైన సృష్టించిన దేవా, నీ కరములు చాపి కన్నీరు తుడువరా. కన్నీరల్లే కవితే కన్నీరల్లే, కన్నీరల్లే కవితే కన్నీరల్లే. చెదిరినంత ఆవేదన, గుండె చెదిరినంత ఆందోళన. ఏ సమస్య చూసినా, ఏ పరిస్థితి చూసినా గుండె పగిలే ఆవేదన, గూడు చెదిరినంత ఆవేదన, గుండె చెదిరినంత ఆందోళన. యేసయ్యా రావా, యేసయ్యా, యేసయ్యా రావా, నీ కరములు చాపి ఆదరించగా అభాగ్యులను. యేసయ్యా రావా, నీ కరములు చాపి కవితే కన్నీరల్లే, కన్నీరల్లే కవితే కన్నీరల్లే. కరము చాపి రావా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, కరము చాపి రావా, కనికరించవా, కన్నీరు తుడిచిన యేసునాథా. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులరా, ఈ స్థలంలో రమారమి 98వ సంవత్సరంలో సేవకు పునాది వేసి కొన్ని వందల సందర్భాల్లో సత్య సువార్తను ప్రకటిస్తూ కన్నీరు విడుస్తూ సేవ పరిచర్లు కొనసాగుతున్న
మీ స్థానిక దైవ సేవకులు కుటుంబం ఎదిగింది. చివరకు ఆత్మల భారంతో మీ కొరకు త్యాగమైపోయి తన ప్రాణాన్ని సైతం ధారపోసిన ఆత్మీయ తల్లిగారినైనా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు తిరిగి ఒక మంచి జీవితాన్ని ప్రభువుకి గిఫ్ట్గా ఇచ్చేయండి. వందల పాటలతో, వందల సందేశాలతో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఆయన దాసులు చేస్తున్న సేవకు ప్రతిరూపంగా మీరు ఆత్మీయ జీవితాల్లో స్థిరపడుతూ ఆత్మ సంబంధంగా ఎదగాలని ఆశిస్తూ, నా వంతుగా నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి సహకరిస్తూ మీ అందరి ప్రోత్సాహమే లక్ష్యంగా, ఆరోగ్యాలు సహకరించినా సహకరించకపోయినా ఆత్మల భారంతో చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలుగా కొనసాగండి. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. నిశ్చయంగా చప్పట్లు కొడుతూ ప్రభువును కనపరచండి.